భారతీయ జనతా పార్టీ తదుపరి టార్గెట్ తమిళనాడు. ఈ ఏడాది తమిళనాడుతో పాటు పశ్చిమ బెంగాల్ ఎన్నికలు జరగనున్నాయి. రెండు చోట్ల అధికారంలోకి రావాలని గట్టి ప్రయత్నాల్లో ఉంది బీజేపీ. ఈ రెండు చోట్ల మిత్రుల సాయంతో సైతం చొచ్చుకెళ్లాలని ప్రయత్నిస్తోంది. ప్రధానంగా తమిళనాడులో హిందుత్వ వాదంతో ముందుకెళుతోంది. దశాబ్దాలుగా ద్రవిడ సంస్కృతిని గట్టిగానే ఎదుర్కొనే ప్రయత్నం చేస్తోంది. ఇంకోవైపు కలిసి వచ్చే పార్టీలను కలుపుకు వెళ్లే ప్రయత్నం చేస్తోంది. పొత్తులు పెట్టుకోవాలని భావిస్తోంది. కానీ బీజేపీతో కలిసేందుకు రాజకీయ పార్టీలు ఆలోచన చేస్తున్నాయి. ఎందుకంటే తమిళనాడులో ద్రవిడ సిద్ధాంతాలు బలంగా ఉంటాయి. అక్కడి ప్రజల్లో బీజేపీతో కలిస్తే అక్కడి ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారో అన్న పార్టీల్లో ఉంటుంది. అందుకే బీజేపీ హిందుత్వవాదంతో కనీసం ప్రతిపక్ష హోదా దక్కించుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. తమిళనాడులో సినీ నటుడు విజయ్ పార్టీ పెట్టిన సంగతి తెలిసిందే. అయితే విజయ్ బీజేపీతో చేతులు కలుపుతారని అంతా భావించారు. ఎన్డీఏలోకి వస్తారని ఆశించారు. కానీ ఆయన నుంచి సానుకూలత రాకపోవడంతో బీజేపీ పునరాలోచనలో పడింది. అక్కడ ద్రవిడ సిద్ధాంతానికి వ్యతిరేకంగా సనాతన ధర్మాన్ని తెరపైకి తెచ్చింది. హిందుత్వ వాదంతో మరో అయోధ్య అన్నట్లు ప్రచారంలోకి తెచ్చింది. అయితే ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందనేది తెలియడం లేదు. మరోవైపు దేశవ్యాప్తంగా బీజేపీ హవా నడుస్తుందని ఇండియా టుడే సీ ఓటర్ సర్వే తేల్చింది. తమిళనాడు విషయానికి వచ్చేసరికి మాత్రం డీఎంకే నేతృత్వంలో కూటమి అధికారంలోకి వస్తుందని తేల్చేసింది. కేంద్ర నిఘా వర్గాలు సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేసినట్టు సమాచారం. తమిళనాడులో ఎలాగైనా ప్రతిపక్ష పాత్ర పోషించాలన్నది బీజేపీ ఆలోచన. ఓట్లతో పాటు సీట్లు కూడా పెంచుకోవాలని చూస్తోంది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఇటువంటి తరుణంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ఒక ఆశాకిరణంగా బీజేపీకి కనిపిస్తున్నారు. తమిళనాడులో ఆధ్యాత్మికత ఎక్కువ, కానీ ద్రవిడ సిద్ధాంతం ముందు తలవంచక తప్పడం లేదు. అయితే వేరే మతాలు దేవుడు పేరిట రాజకీయాలు చేస్తున్న విషయం అక్కడి హిందువులు గుర్తిస్తున్నారు. అయితే వారిని కదిలించగల బలమైన శక్తిగా పవన్ ఉన్నారన్నది బీజేపీ భావన. పైగా తమిళనాడులో తెలుగు ప్రభావిత నియోజకవర్గాలు 20 వరకు ఉన్నాయి. అటువంటి చోట పవన్ తో ప్రచారం చేయిస్తే వర్కౌట్ అవుతుందని బీజేపీ పెద్దల ఆలోచనగా తెలుస్తోంది. అందుకే మొన్న పవన్ కు ప్రత్యేకంగా ఢిల్లీ పిలిచి అమిత్ షా కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది. తమిళనాడు ఎన్నికల్లో పవన్ చరిష్మాను వాడుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం.